మందకృష్ణ మాదిగ జూలైలో ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణపై విన్నవించగా ఆగస్టులో ఎంఆర్పీఎస్ నాయకులను అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు 2 రకాల తీర్పులు ఇచ్చిందని చెప్పారు. 5 సభ్యుల ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. ఒక ధర్మాసనం వర్గీకరణ జరపాలని, మరొక ధర్మాసనం వద్దని తీర్పు ఇచ్చిందని వివరించారు. నవంబర్ 11 మొన్న ప్రధానమంత్రి గారు ఈ యొక్క అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు రావడం జరిగిందని మనం చేస్తా ఉన్నాను. అంటే భారత ప్రభుత్వము ఈ సమస్య యొక్క తీవ్రత ప్రధానమంత్రి గారు జూలై 8 నాడు ఆయన దృష్టికి వచ్చిన తర్వాత వరుసగా సీక్వెన్స్ ప్రకారము ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తున్నామని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ సుప్రీంకోర్టు ఇటీవల కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తూ 14th డిసెంబర్ వరకు అనేక రకాల పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈరోజు కావాలని కొంతమంది, వద్దని కొంతమంది, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనం ముందు మీరు మీ లిఖితపూర్వకమైనటువంటి రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి 14th డిసెంబర్ లోపల